నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి పిల్లరా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. ఒక్కొక్కసారి మానవ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలాగో అయిపోతాయి అంటే నిరీక్షణ ఆధారాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. నిరీక్షణ బలము, నిరీక్షణతో కూడిన ఆ ఓర్పు, నిరీక్షణతో కూడిన ఆ విశ్వాసం ఏమండి మానవ జీవితాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ని కూడా చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది, అన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చేసి ఒక్కొక్కసారి మీకు అర్థమవుతుందా? అరే ఎవరు మాట్లాడుతున్నారు, నోటి మీద వేసి కూర్చోవా పిల్లరా. నిరీక్షణ అనే పదము మీకు తెలుసా? కనిపెట్టుకొని ఉండడం, వేచి ఉండడం, ఆశతో ఎదురు చూడటం, నమ్మకముతో ఏమండి నిలబడడం. ఈ నిరీక్షణలో వచ్చేటువంటి పదాలు అమ్మా అందరూ వింటున్నారు కదా, అర్థమవుతుందా? నిరీక్షణ అంటే ఏంటి? కనిపెట్టుకొని ఉండడం, వేచి ఉండడం, ఇంకా ఒకేసారి నాలుగు చెప్పి మళ్ళీ మమ్మల్ని యాడ్ చేస్తుంటాం. హల్లెలూయా. ఒక నమ్మకంతో నిలబడి ఉండటం నిరీక్షణ అనేది. మానవ జీవితాల్లో కొన్ని విషయాల్లో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అవును కదా? ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. జరిగింది, వస్తుంది, మేలవుతుంది అనేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతామంటే ఓర్పుతో కూడా దాని కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటాం. ఇలాగా కొద్ది కాలం అయిపోయినాక అదేమవుతుందంటే పిల్లరా వాటన్నింటిపైన అపవాది మనల్ని బలంగా ఒకసారి శోధించినప్పుడు కొన్ని పరిస్థితులు శ్రమల రూపాల్లో మన జీవితాల్లో తీసుకొచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నమ్మకాన్ని కోల్పోతాం, ఈ ఆశను కోల్పోతాం, ఈ ఓర్పును కూడా ఇంకెంతకాలం ఆ ఓర్పు కూడా మనలో నుండి వెళ్ళిపోతుంది. నమ్మకం కూడా మనలో ఇక లేదు, ఇక నాకు ఆ నమ్మకం లేదు, ఆ ఓర్పు లేదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి మనం ఏమైపోతామంటే దిగజారిపోతాం, పడిపోవటం, లేదంటే కృంగిపోవటం, లేదంటే ఒక వేదనకరంగా బాధతో నలిగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే అపవాదికి ఇక వాడు వేసే ఆ అగ్ని బాణాలకి చోటు వచ్చేసింది ఎక్కువ మనలో. అప్పుడు మనం ఏమైపోతామంటే పిల్లల మనకి మనమే మన మనస్సుల్లో మన ఆలోచనలో మనం ఏమైపోతామంటే చాలా కృంగిపోతాం. ఇక వాడు మనల్ని ఎప్పుడైతే అక్క చోటు ఇస్తామో ఇక వాడు చోటు చేసేసుకుంటాడు. అపవాది చోటు చేసేసుకొని ఇక మనం ఏం చేస్తాడంటే బద్దాకలా ఏమండి నిరాశ కోల్పోయినటువంటి ఒక వైరాగ్యమైనటువంటి బాధాకరమైన స్థితిలో తీసుకెళ్ళిపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదేని విషయంలో మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? కొన్నిసార్లు మనకి వ్యాధులను బట్టి ఆ పరిస్థితి రావచ్చు. నాకు స్వస్థ వచ్చింది ఏమోనని మనం ఎదురు చూస్తూ ఉండవచ్చు.
లేదంటే ఒక ఉద్యోగ విషయంలో మనం అలాగ చూస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక వివాహ విషయంలో మనం అలాగ చూస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక గర్భఫల విషయంలో మనం అలాగ చూస్తూ ఉండొచ్చు, లేదంటే మన ఆర్థిక పరిస్థితుల్లో మనం కుంగిపోయి ఆ బాధాకరమైన దరిద్రత విషయంలో ఎప్పుడు నాకు మేలు జరిగింది, ఎప్పుడు నాకు ఈ అప్పుల నుండి విడుదల వస్తాయి, ఎప్పుడు నా స్థితి బాగుంటుంది, ఎప్పుడు నేను ఇది అవుతానని చెప్పేసి ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా మనం ఆ పరిస్థితికి వెళ్ళొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదంటే మనం ఒక్కొక్కసారి మన ఇంటి వారిని గురించి కూడా మన ఇంటి వారిని గురించి కూడా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భర్తల గురించో, ఈ బిడ్డల గురించో, ఈ మనుషుల గురించో, ఏమండి ఈ పరిస్థితులను చూసి 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 పడి 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 ఇక లేదయ్యా, ఇక లేదు, ఇక నా జీవితం ఇంతే, ఇక పోవాల్సిందే, నేను ఇక ఎట్లా పోవాల్సిందే, ఇక నా రాత్రి ఇంతే, నా బ్రతికింతే, ఆ భగవంతుడు నన్ను చేసేసాడు, నా నుదుటిని ఇట్లా గీసేసేసాడు. గమనించండి పిల్లలారా, కొంతకాలం మనం ఒక ఆశతో చూస్తాం, ఒక నిరీక్షణతో కొంతకాలం మనం ఒక ఓర్పుతో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక నమ్మకంతో మనం అలా బ్రతుకుతూ ఉంటాం. అయితే ఒకనొక రోజున ఒక పరిస్థితి మన దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయి అంటే ఏమండి మొత్తం పోయిపోతాయి అన్నమాట. ఇక పోయినప్పుడు అప్పుడు నీ మాట మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ ఆలోచన మారింది, నీ మాట మారింది. ఏమండి ఇక నీ జీవిత విధానం మారింది. నువ్వు ఎలా అయిపోతావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమో పిచ్చోళ్ళు కూడా అయిపోతారు, కొంతమంది ఏమో ఏమండి తిరగబడతారు, ఇక కొంతమంది ఏమవుతారండి తిరగబడతారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు, కొంతమంది పిల్లరా వదిలేసుకుంటారు, నీతిని వదిలేస్తారు, కుటుంబాన్ని వదిలేస్తారు, బంధాన్ని వదిలేస్తారు, ప్రాణాలను కూడా వదిలేస్తారు, వదిలేసి స్థితికి వచ్చేస్తారు, వదిలేసే పరిస్థితికి వస్తారు. ఇక నాకు ఈ బతుకు వద్దని ప్రాణాలు వదిలేసేవాళ్ళు అంటారు, నాకు ఈ కుటుంబం ఈ సంసారం వద్దని వదిలేసేవాళ్ళు అంటారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే మైండ్ ఇదైపోయి వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే మానవ జీవితంలో నిరీక్షణ చచ్చిపోయింది, ఓర్పు చచ్చిపోయింది, ఆశ చచ్చిపోయింది, నమ్మకం చచ్చిపోయింది. అవి కోల్పోతాయి, ఇక అటన్నిటిని వదిలేసుకొని పడిపోతారు. అది ఎందుకు జరిగిద్ది అంటే అపవాదం వచ్చి నేనే ఒక రాయేస్తాడు, ఏదో ఒక పరిస్థితిని తీసుకొచ్చి వేస్తాడు. ఒక రాయి అంటే ఏంటంటే ఒక పరిస్థితి, ఒక శోధన, ఒక శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వేమైపోతావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఆశలను కోల్పోతావు, జీవితం మీద ఆశలు కోల్పోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే నీవు కనిపెట్టుకొని ఉండడానికి, నిరీక్షించి ఉండడానికి కూడా ఆధారమే లేనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ కూడా అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా. ఆధారం లేని చోట కూడా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాన్ని చేస్తాడు. అదే దేవుడిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక సేవకుడు గురించి నేను మొన్న ఒక దైవజనుడి వాక్యం చెప్తుంటే విన్నాను. గమనించండి పిల్లరా, ఆయన తన జీవితంలో ఎలా ఉండేవాడంటే ఒక గొప్ప విశ్వాసంతో ఉండేవాడండి. ఎలా ఉండేవాడు? ఒక గొప్ప విశ్వాసంతో. ఆ
అది ఆ విశ్వాసం ఎలాంటిదంటే యేసు ప్రభు రక్తంతో నేను కడగబడ్డాను, యేసు ప్రభు రక్తంతో నేను కడగబడ్డాను. ఇప్పుడు నాలో యేసు ఉన్నాడు, నా ముందు యేసు ఉన్నాడు, నా పైన యేసు ఉన్నాడు, నా చుట్టుపక్కల యేసై ఉన్నాడు. కుడి పక్క యేసై ఉన్నాడు, ఎడమ పక్క యేసై ఉన్నాడు, నా ముందు యేసై ఉన్నాడు, నా వెనక యేసై ఉన్నాడు, నా పైన యేసై ఉన్నాడు, నాలో యేసై ఉన్నాడు. నేను యేసు రక్తంతో కడగబడ్డాను. యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా చుట్టూతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఆయన బ్రతుకుతూ ఉండేవాడంట. హల్లెలూయా. 24 గంటలు అదే మాట ఆయన నోటుకుంటూ వచ్చేది. హల్లెలూయా. గమనించండి పిల్లారా, యేసు నాలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎందుకు అనుకుంటున్నాడు అట్లాగా? మీరు ఆలోచన చేయండి. ఆ మాటకు అర్థం ఏంటో, యేసు నాలో ఉన్నాడు అంటానికి, నాతో ఉన్నాడు అంటానికి అర్థం ఏంటి? అసలుకి ఆయన అలా అనుకోవడం గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నాలో ఉండగా నన్ను ఏది చేయలేదు, నాకు ఏ కొరత రాదు, నన్ను ఏది కూడా ఏమీ చేయలేదు, నాకు ఏ కొరత కూడా, ఏ అపాయం రాదు, ఏ అలసట రాదు, ఏ కీడు రాదు, ఏ ఉపద్రవం రాదు. ఏది వచ్చినా నన్ను ఏమీ చేయలేదు. ఎందుకు? యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు. యేసు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? ఆయన మరణాన్ని గెలిచిన వాడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన పరిశుద్ధుడు, ఆయన బలవంతుడు. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం ఎప్పుడు అదే చెప్పేవాడు అంటండి. కొద్ది గూపులు అదే ధ్యానంలో ఉండేవాడు. యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు. తినటానికి ఏం లేదా, ఆయన యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నాకేదన్నా పరిస్థితులు తారుమారయ్యా, అయినా యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నాకు ఏ స్థితిలో నేను సరే ఇదే మాట అన్నాడు. హల్లెలూయా. ఇదే మాటతో, ఇదే ధ్యానంతో పిల్లలు ఎప్పుడు మెడిటేషన్ కూడా అదే చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఏమండి? ధ్యానం ఏమండి? మెడిటేషన్ ఆయన అదే చేస్తూ ఉండేవాడంట. యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, యేసు రక్తంతో నేను కడగబడ్డాను. హల్లెలూయా. నాకు కొరత లేదు, నాకు కొదువు లేదు, నాకు ఇబ్బంది లేదు, నాకు ఇరుకు లేదు, ఏం లేదు నాకు. ఆ విశ్వాసంతో ఆయన ధ్యానిస్తూ పిల్లగా దేవుని యొక్క మహాకృపణ శక్తిని ఆయన పొందుకున్నాడట. హల్లెలూయా. ఆయన ఆ సేవకుడు ప్రియమైన దేవుని పిల్లగా ఆయన ఏం చేశాడంటే, చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా బతికించాడట. చాలా మందిని చనిపోయిన వారిని కూడా బతికించాడు. అంత గొప్ప శక్తిని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఆ రాజుగారికి అది తెలిసింది. రాజుగారికి అది తెలిసింది. ఆయన పిలిపించాడు. రాజుగారు ఆయనతో మాట్లాడుతున్నాడు. రాజుగారు ఆయనతో మాట్లాడుతుంటే, ఏంటయ్యా నీ గురించి నేను విన్నాను, ఇదంతా నిజమేనా అన్నాడు. మీరు ఏది చెబుతారో అది నిజమేనండి అన్నాడు. అది నిజమే. మరి నువ్వు చనిపోయిన వారిని కూడా లేపావంట కదా. అవునండి, నేను నా యేసయ్యతో లేపానండి అన్నాడు. సరే, మరి నా కొడుకు 10 రోజుల క్రితం చనిపోయాడు, వాడిని కూడా చెప్తావా అన్నాడు. అదే ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? నా కొడుకు ఎన్ని రోజుల క్రితం? 10 రోజుల క్రితం చనిపోయాడు, మరి ఇప్పుడు ఆయన నువ్వు లేపుతావా అన్నాడు. ఏదో ఇప్పుడు చచ్చిపోయినోడు కంటే ప్రార్థన చేస్తే ఒకవేళ ప్రాణం వచ్చింది. 10 రోజుల క్రితం పాతిపెట్టినోడు ఏమైపోయాడంటే వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆయన లేపుతావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? మనమైతే ఏం చెబుతాం చెప్పండి? అసలు మనకు అక్కడ ఆ విశ్వాసమే లేదు, ఆ ఆధారమే మనకు లేదు. కానీ ఆయనే ఉన్నాడు తెలుసా?
లేపేస్తానండి అంటాడు. హల్లెలూయా. ఆయనే ఉన్నాడు, లేపేస్తానండి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ఏం జరిగిందో తెలుసు కానీ ఏమండి లేపుతానండి. సమాధి కాడికి తీసుకెళ్ళాడు. ఎక్కడది సమాధి ఎక్కడ చేశారు? ఇక్కడ బాధ పెట్టారు. గమనించండి పిల్లరా, అక్కడ తీసుకెళ్ళాడు. గొయ్యిలో ఉన్నాడు, గొయ్యి బాగున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొయ్యితోనేనంట, గొయ్యి తోలేదు. బాధ పెట్టిన చోట గొయ్యి తోలేదు. బాక్స్ వచ్చింది, మూత ఓపెన్ చేయమన్నాడు, ఓపెన్ చేసేది. ఏమండి అక్కడ ఇంకేముంటది? హల్లెలూయా. ఈయన ఏం చేశాడు తెలుసా? సమాధి చుట్టూ తిరిగాడండి. సమాధి చుట్టూతా తిరిగాడు. ఏమన్నాడు తెలుసా? యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, యేసు నా ముందు ఉన్నాడు, యేసు నా పైన ఉన్నాడు, యేసు నా పక్కన ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, ఈ సమయంలో కూడా నాతో యేసు ఉన్నాడు, యేసు నామములో తిరిగి పైకి అన్నాడు అంటే. గమనించండి, 10 రోజుల క్రితం చచ్చిపోయినోడు లేచాడండి. హల్లెలూయా. 10 రోజుల క్రితం చచ్చిపోయినోడు తిరిగి లేచాడు అంతే. హల్లెలూయా. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఇది మీరు యూట్యూబ్లో కొట్టాగా వచ్చిందట. అసలు ఆయనకి పేరే, ఆ సేవకుడి పేరంటే డెడ్ రైజర్ అన్నారు. డెడ్ రైజర్ అంటే చనిపోయిన మృతులను కూడా ఆయన తిరిగి లేపడం. సేవకుడి పేరే అట్లా వచ్చింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రాజుగారి కనులు ఆశ్చర్యమైపోయినాయి, ఆ దేశం ఆశ్చర్యపడిపోయింది. ఎందుకని? 10 రోజుల క్రితం సచ్చినోడు ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగారి కొడుకు లేచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీ ఊహకు అందనిదిగా ఉంటది. కానీ ఎందుకు ఈ వాక్యము చెప్పబడుతుందంటే, అంతగా మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. అంతగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంతగా దేవుల్లో మీరు ఆశ కోల్పోకూడదు. పరిస్థితులన్నీ తాడు మారిపోయి నిరాశగా మారిపోయినా మార్త కూడా లాజర్ దగ్గర అలాగే చేసింది. అవునా కాదా? మార్త కూడా లాజర్ దగ్గర ఏం చేసింది? యేసు ప్రభు అడిగాడు. ఎవరిని? మార్తమ్మని అడిగాడు. ఎక్కడ అంటే, పాతి పెట్టాను, పాతి పెట్టాను, వెళ్దాంపా అంటే, అయ్యా ఆయన చచ్చిపోయాడు, కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వస్తుంది అంటుందా లేదా మార్తమ్మ? మార్తమ్మ అంతే. యోహాను సువార్త 11 అధ్యాయాలు మాట్లాడతాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఏం చేసింది? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను అంటే, మార్తమ్మ కూడా అక్కడ ఏమైపోయింది? ఒకవేళ రోగిగా ఉన్నప్పుడు నువ్వు వస్తే ప్రార్థన చేస్తానో లేదా ముడితేనో బాగుపడేవాడు. ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోవడంతో మా ఆశలన్నీ కూడా చచ్చిపోయింది, మా నిరీక్షణ కూడా చచ్చిపోయింది, మా విశ్వాసం కూడా చచ్చిపోయింది, మా విశ్వాసం కూడా చచ్చిపోయింది. అన్ని చచ్చిపోయి ఏం చేయలేక వేలంతాన్ని పాసిపెట్టి వచ్చావయ్యా. ఇప్పుడు వచ్చి నువ్వేంది మరలా బ్రతికిస్తాడంటున్నావు? మరలా బ్రతికిస్తాడని అంటున్నావేంటి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు వెళ్ళి లాజరు బయటికి రాగానే లాజరు బయటకు వచ్చి యేసు ప్రభు ఎలాగైతే చేశాడో ఆ సేవకుడు కూడా అలాగే చేశాడు. యేసు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప చేస్తాడు. మత్తయి సువార్తలో ఏమండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే కూడా ఏం చేస్తాడు? గొప్ప. యేసు ప్రభు తర్వాత శిష్యులు అన్ని చేశారండి. గమనించండి పిల్లలు, ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను? ఈ వాక్యం ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, దేవునిలో నీ విశ్వాసం అంత ఉండాలి, నీ నిరీక్షణ అంత ఉండాలి. అసలు క్రీస్తును బట్టి నీ నిరీక్షణ అనేది పిల్లరా అసలు తొలగిపోకూడదు.
నీ విశ్వాసం అనేది తొలగిపోకూడదు. పరిస్థితులు తారుమారైపోతున్నా కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు నావలో పడుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నావలో పడుకొని ఉన్నప్పుడు చుట్టుపక్కలంతా కూడా తుఫాను వచ్చేసి చీకటి కమ్మేసింది, మేఘాలు ఆవరించింది, బలమైన గాలి వచ్చింది, వర్షం పడుతుంది, అలలు రేపు పడుతుంది. ఇలాంటి పరిస్థితి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అసలు భయపడకుండా ఎవడైనా ఉంటాడా? ఉంటాడండి? అలలతో పడవ ఆ పైకి లేపి అట్ట కింద పడుతుంటే, వాన పడుతుంటే, మబ్బులు నల్లగా అయిపోయి ఉంటే, గాలి బలంగా పడుతుంటే, వాడలోకి నీళ్ళు వచ్చేస్తా ఉంటుంటే భయపడకుండా ఉండేది ఎవడో? మళ్ళీ ఎవడైనా ఉంటాడా భయపడకుండా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు వారు పడవలో ఏం చేస్తున్నాడు? పడుకొని ఉండాడు. లేవగానే, అయ్యా మీరు భయపడతాం అయితేనే, కాబట్టి మీరు ధైర్యంగా ఉండటాన్ని అన్నాడా దేవుడు? అన్నాడా? దేవుడు ఏళ్ళని గద్దించాడు, వాళ్ళని గద్దించాడు. హల్లెలూయా. ఏమండి, గాలి తుఫాన్లు ఏం చేశాడు? గద్దించాడు. ఆగిపోయింది. శిష్యులు ఏమన్నాడు? విశ్వాసం ఎక్కడ? అంటే నీ చుట్టూత పరిస్థితులు ఇలా వచ్చేసి, నీ చుట్టూత పరిస్థితులు కారు మబ్బుల్లా కమ్ముకున్నాయి. కారు మబ్బుల్లాగా చీకటి ఆవరించేసి, వర్షము పడుతుంది, అలలు రేపు పడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా చీకటి కమ్ముకోవచ్చు. నీ జీవితంలో కూడా మాటల మీద మాటలు రావచ్చు. పరిస్థితులు దెబ్బల మీద దెబ్బలు పడతా ఉండొచ్చు. నువ్వు కిందకి మీద అటు ఇటు పడుతూ ఉండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు అటు కానీ ఇటు కానీ పడతా ఉండొచ్చు. మాటలు నీ మీద రేగుతూ ఉండొచ్చు. చీకటి ఇదిగో ఆధారం లేని పరిస్థితులు నీ దగ్గరికి వస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏమడుగుతాడు తెలుసా? నీ విశ్వాసం ఎక్కడ నడుస్తుందంటే, ఎందుకంటే నీ చుట్టుపక్కల ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నీ విశ్వాసం తక్కువ, నీ నిరీక్షను కోల్పోవాలి. ఎందుకంటే జీసస్ మీ అనాలి, యేసు నాలో ఉంటాడు. హల్లెలూయా. యేసు నాతో ఉన్నాడు, యేసు నాపై ఉన్నాడు, యేసు నాపై ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నా చుట్టూతో ఉన్నాడు. ఆయన నాతో ఉండగా, ఆయన నాతో ఉండగా ఈ దుష్టుడు నన్నేమి, ఈ పరిస్థితి నన్నేమి, ఈ మరణములనేమి, ఈ రోగములనేమి, ఈ మనుషులనేమి, ఈ అవమానాలనేమి, ఈ నిందలనేమి, ఈ పరిస్థితులనేమి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప విశ్వాసంతో నీవు ఉండాలి, అంత గొప్ప నిరీక్షణతో నువ్వు ఉండాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు, సంభవాలు అలాగ మనల్ని, కొంతమందిని మనకు బాగా తెలుసు. అబ్రహాం, శారా గర్భం కూడా ఇదైపోయింది. అప్పుడు వాళ్ళు ఆశ చచ్చిపోయింది, అవునా? కానీ దేవుడు అక్కడ కార్యం చేసి ఏమున్నా బిడ్డలు కోల్పోయింది, ఆశ కోల్పోయింది, అన్ని కోల్పోయాయి. చివరాఖరికి రోగంతో కూడా బాధ. అప్పుడు యోగు కూడా అప్పుడు దాకా విశ్వాసం ఉంచాడు. కానీ అప్పుడు యోగు కూడా ఏమంటాడు తెలుసా? ఆయన మాట మారిపోయింది. ఆయన మాట, ఇంకెందుకు నన్ను శోధిస్తాను, ఇంకెందుకు ప్రశాంతం కూడా కొనుక్కొని ఉన్నాను, ఇంక నన్ను చంపేయచ్చు కదా, నా దగ్గర నీతి వెతుకుతున్నావు, ఏం దొరికింది నా దగ్గర, ఇంకెంతకాలం నన్ను ఇంకేస్తామని యోగు కూడా ఇలాగా తన భక్తిలో, తన విశ్వాసాన్ని, తన నీతిని ఇదైపోయి దేవునితో వ్యాజ్యమాడే స్థితికి వెళ్ళిపోయాడు. దేవునితో వ్యాజ్యమాడే పరిస్థితికి యోగు వెళ్ళిపోయాడు.
విశ్వాసంలో నుంచి వ్యాజ్యంలోకి వెళ్ళిపోయాడు యోబు. భక్తి నిరీక్షణలో నుండి ఇదిగో వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు యోబు. ఆ సమయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, యోబుతో దేవుడు మాట్లాడి యోబుకి ఏం చేశాడు? యోబు శరీరాన్ని మరలా 140 సంవత్సరాలు బ్రతికేటువంటి శరీరం ఇచ్చాడు. హల్లెలూయా. యోబుకు కావలసిన ఆరోగ్యం వచ్చింది, శరీరము బాగుపడింది, ప్రాణము నిలబడింది, ఆస్తి డబలొచ్చింది, కోల్పోయిన కుటుంబము తిరిగి వచ్చింది. హల్లెలూయా. ఒక బిడ్డలు పోయినా మరొక బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అందమైన ఆడపిల్లలు ఇచ్చాడు, డబల్ ఆస్తి ఇచ్చాడు, 2 ఆశీర్వాదం. చూడండి, యోబులో కూడా విశ్వాసం నుంచి వ్యాజ్యంలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు యోబుతో మాట్లాడి ఈ కార్యం చేసి అబ్రహాంతో మాట్లాడి కార్యం. అబ్రహాం సర్వశక్తి కలిగింది దేవుడు, నాకు అసాధ్యమే నేను ఉందా? నా దగ్గర ఎందుకు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏమిటి ఈ పరిస్థితులు మనకి ఏం నేర్పుతున్నాయి? ఏ పరిస్థితి అయినా దేవుని దగ్గర నువ్వు అలా మాట్లాడటానికి లేనే లేదు. అది ఎక్కడికన్నా వెళ్ళలేదు, పాతాళం దాకా వెళ్ళలేదు, పాతాళం దాకా వెళ్ళలేదు. కానీ ఒకటే నువ్వు చెప్పాలి, యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉంటాడు, యేసు నా చుట్టూతున్నాడు, యేసు రక్తంలో నేను కడగబడ్డా, నేను యేసులో ఉన్నాను, యేసు నాతో. ఇదే జీవితం. హల్లెలూయా. ఇదే విశ్వాసం, ఇదే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏమండి ప్రియమైన దేవుడు వెళ్ళారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అపోస్తుల కార్యములు చూడండి పిల్లారా. ఇరవై 27వ అధ్యాయం తీసారా? 18వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తుగా ఏమైందంట? బొత్తిగా పోయింది. హల్లెలూయా. ఎందుకని? కొన్ని దినాలు అసలు వీళ్ళు సూర్యుడిని నక్షత్రాలే కానీ చూడాల. వారు బహుకాలం భోజనం లేకున్నందున. గమనించండి పిల్లలు, ఒక రోజున పౌలు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మధ్యలో ఇలాంటి పరిస్థితి వారికి ఎదురయ్యింది. ఇందాక శిష్యులకైనా 1 గంట ఆ పరిస్థితి వచ్చిందేమో, లేదంటే కొంత సమయం ఆ పరిస్థితి వచ్చిందేమో శిష్యులకి. కానీ శిష్యుల మధ్యలో యేసు ప్రభు వారు కూడా పడుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు గారి ప్రయాణంలో యేసు ప్రభు వారి మధ్య భౌతికంగా పడుకొని ఎవరు ఉన్నాడా? పోనీ 1 గంట పరిస్థితి. ఇది ఎన్ని రోజులు? కొన్ని దినాలు. కొన్ని దినాలు అంటే వాళ్ళ దగ్గర అసలు సమయం ఉంది తెలిస్తే నాకు ఇన్ని రోజులు ఉన్నా తెలియలేదు. సూర్యుడు కనపడాలా, చంద్రుడు కనపడాలి. ఎప్పుడు పొద్దుగూకిందో ఎప్పుడైనా రోజు లెక్కించాక సూర్యుడు కనపడాలి కదా, అది కూడా కనపడే పరిస్థితి వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కొన్ని దినాలు వీళ్ళు పరీక్షించబడ్డారు. ఈ ఓడలను వాళ్ళందరూ పరీక్షించబడ్డారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఒక రాత్రి పూట దేవదూత పౌలు దగ్గరికి వచ్చి నిలబడింది. హల్లెలూయా. ఒక రాత్రి పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత పౌలు దగ్గరికి వచ్చి నిలబడి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? 24, 23
నేను ఎవరి వాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకము, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన మాట ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉందని చెప్పాను. చూడండి, అదే 28వ అధ్యాయంలో చూస్తే మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం మెరితే అని తెలుసుకుంటుంది. పౌలు గారికి ముందుగా దేవుడు సూచించాడు. దేవుడు ద్వారా మాట్లాడాడు. ఆశ కోల్పోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఆశ ఉంది, ఇప్పుడు ఆశ. అబ్రహాముకి ఆశ, ఏమంటే రూతు నయోమికి ఆశ పోయిందా? ఏబుకి ఆశ, ఇప్పుడు పౌలుకి ఆశ. అసలు బ్రతుకుతామని ఆశ బొత్తికి లేకుండా పోయింది. నిరీక్షణ కోల్పోయింది, విశ్వాసం కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై నీకే గాని వాళ్ళలో ఉన్న వారికే గాని ఏ హాని జరగదు. నేను మిమ్మల్ని సురక్షితంగా కైసరి ఎదుట నిలబెడతానని ఒక వాగ్దానం దేవుడు చేశాడు. హల్లెలూయా. కైసరి ఎదుట సురక్షితంగా నేను నిలబెడతానని ఒక వాగ్దానము పౌలు గారికి ఇవ్వడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఆలోచన చేయండి. ఏ పరిస్థితి అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఏ స్థితి అయినా సరే దేవుడు నిన్ను త్రోసివేయడు. దేవుడు నీకు దూరంగా ఉండడం, ఆయన నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో నడిచే దేవుడు. ఆయన నీకు తోడుండేవాడు, నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీతో నడిచేవాడు, నీ కొరకు అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. నీ కొరకు అద్భుతాలు ఆయన, ఆశ్చర్య కార్యాలు ఆయన, సూచక కార్యాలు ఆయన. ఆశలు సన్నగిల్లి పోయిన వేళలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మూడు బాలిపోయిన మొద్దుకు చిగురు వచ్చినట్లుగా నూతనమైన ఆశలతో ఆయన మనలను చిగురింపజేయగలడు. హల్లెలూయా. నూతనమైన ఆశలతో మనల్ని ఆయన చిగురింపజేస్తాడు. కాబట్టి నీ జీవితం నీకు యేసు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నువ్వు తెలుసు. చాలా మంది ఇంకా యేసు రక్తంలో కడగబడలేదండి, యేసుకు చూపివ్వలేదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యేసు రక్తంతో కడగబడండి, యేసును నింపుకో, యేసులో జీవించండి. ఆయనతో ప్రయాణము అది సురక్షితంగా ఆదరించేసింది. హల్లెలూయా. ఆయనతో ప్రయాణము సురక్షితంగా ఏమవుతుందండి? ఆదరికి చేరిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. దీని మీద పాత పాటలు కూడా ఉన్నాయి కొన్ని. పాటలు గారు గుర్తొచ్చింది. ఆదరి చేరే రారే కనరాదే సందేవేళ పోయే నా జీవితానాశనిక. హల్లెలూయా. ఏదో నువ్వు బాడుపోయి అన్నట్టు నా మొహం. హల్లెలూయా. నడిపించునాడా ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భాల మీద రాసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటుంది ఏంటి? యేసు మనతో ఉండగా మన ఆశ చావకూడదు, మన నిరీక్షణ అనేది కోల్పోకూడదు. దేని గురించైనా నువ్వు నిరాశ పడకూడదు, దేని గురించైనా నువ్వు దిగులు పడకూడదు, దేని గురించైనా నువ్వు కృంగిపోకూడదు. అయ్యో నాకు తినడానికి లేదే,
అయ్యో నాకు కట్టుకోవడానికి లేదే, అయ్యో నాకు సహాయకులు ఎవరు లేరే, అయ్యో నాకు నమ్మదగిన వారు, నాకు తోడుండేవారు ఎవరు లేరే, అయ్యో నేను ఒంటరిని, అయ్యో నేను రోగస్తుని, అయ్యో నేను బేదరాన్ని, అయ్యో నేను పడిపోయి ఉన్నానే. ఈ మాటలు నీ దగ్గరికి రాకూడదు. ఈ మాటలు ఏమి నువ్వు పలకకూడదు. అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నువ్వు పలకాల్సిన విశ్వాసపూరితమైన మాట ఏదో తెలుసా? నేను యేసుతో ఉన్నాను. హల్లెలూయా. నువ్వు పలకాల్సిన మంచి మాట ఏంటండి? నేను యేసుతో ఉన్నాను. యేసు నాతో ఉన్నాడు. యేసు నాలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆయన నన్ను లేవనెత్తాడు. ఈ గొప్ప విశ్వాసంతో ప్రభువును నువ్వు అప్పగించుకోవాలి. అమ్మా, దేవుడు తనకు తానుగా మనల్ని తీసుకునే అంతవరకు తప్ప. అర్థమైందా? ఒకవేళ ఆయన చిత్తమే ఆయన తీసుకుంటే తప్ప ఇక ఏది కూడా మనల్ని ఎంత మాత్రమో ఇక టచ్ చేయడానికి లేదు. హల్లెలూయా. టచ్ చేయడానికి లేనే లేదు. దేవుడు అద్భుతమైన కృపను మన జీవితంలో చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి పిల్లగా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి. యేసు నీలో ఉండాలి, యేసు నీతో ఉండాలి, యేసుతో నీలో ఉండాలి. ఇది నువ్వేం చేయాలి? వింటున్నారు మా వాక్యం? మరి నోళ్ళు ఏమైంది? పలకరైంది ఇక్కడ లేరా? చెప్పాలి. మరి గమనించని ప్రియమని దేవుని బిడ్డలారా, యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, నేను యేసుతో ఉన్నాను. ఇది నువ్వేం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలి. యేసు నీలో, యేసు నీతో, యేసుతో నీవు ఉండేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. అలాంటి భక్తి, అలాంటి పరిశుద్ధత, అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసం, అలాంటి మారు మనసు, అలాంటి రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పాపంలో బ్రతుకుతూ అలా అనుకోకూడదు. నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావా? ఏమండి? బాప్తిసం, మారు మనసు అనుభవాలు నీకున్నాయా? దేవుని ఆత్మ నింపుదల అనుభవాలు నీకున్నాయా? లోకము పాపముని విడిచిపెట్టి దేవునితో నడిచే జీవితం నీ దగ్గర ఉందా? ఏమిటి? ఆ భక్తి మార్గం నీలో ఉందా? లేకపోతే ఇప్పటికైనా తెచ్చుకో. ఇప్పటికైనా నేను లోకంతో, సినిమాలతో కాదు, సీరియల్తో కాదు, లోక సంబంధమైన వాటితో కాదు, నేను దేవునితో నడుస్తాను. దేవుడు నాతో, నేను దేవునితో. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు నాతో ఉండేలాగా, నేను ఆయనతో ఉండేలాగా నా విశ్వాసాన్ని, నా భక్తిని, నా ప్రార్థన, నా నీతి, నా నడవడి ఏమండి నేను కాచుకుంటాను, నేను కాపాడుకుంటాను. ఈ ఒక్కటి నువ్వు చేశాను. అర్థమైందండి? ఈ ఒక్కటి ప్రతి మనిషి ఈ ఒక్కటి చేయగలిగితే చాలు. అమ్మా, నీ బ్రతుకులో దేవుడు నీతో ఉండేలాగా, దేవుడిలో నీవు ఉండేలాగా ఈ ఒక్క కార్యాన్ని నువ్వు చేయగలిగితే నీకు అసాధ్యం లేదు, నీకు తిరుగు లేదు. అర్థమైందా? నీకు విరోధి ఎవడు లేడు, ఎవడు ఉండని నీకు గెలవడా. అర్థమైందా? చాలా మంది ఆ ఒక్కటే చేయలేకపోతున్నారు. యేసు ప్రభువా నువ్వు కాసేపు పక్కన ఉండు, నేను ఈ సినిమా పోయేంత అంటారు. యేసు ప్రభువా కాసేపు నువ్వు పక్కన ఉండు, దీని అవార్డు నేను తేలుతా. ఇదేందో నన్ను అంటుందే, ఇది నన్ను అంటుందే, నా పిల్లల్ని అంటుందే, దీని అవార్డు వెళ్ళి తెలిసి వస్తా. కాసేపు పక్కన ఉన్నాయంటే ఆయన పక్కనే ఉంటాయి. అప్పుడు దెయ్యం నీది బట్టి నీ నోటంటే బూతులు వస్తాయి, నీ నోటంటే కుట్ర మాటలు వస్తాయి, నీ నోటంటే పగలు వస్తాయి. అప్పుడు నీవు అపవాది సంబంధం అయిపోతావు. అప్పుడు నువ్వు చెడిపోతావు, అప్పుడు నువ్వు పాడైపోతావు. పాడైపోయి చెడిపోయిన నిన్ను ఏదైనా చేయడానికి అపవాది చూపించేసి
అర్థమైందా? కాబట్టి యేసయ్యను పక్కన పెట్టే బ్రతుకు నువ్వు తీసేసి, నిందలు వచ్చినాయా, అవమానం వచ్చినాయా, అవి పక్కన పెడతాను. నేను మాత్రం యేసయ్యను. మాటలు వచ్చినాయా నీ దగ్గరికి, అనవసరమైన మాటలు, నువ్వు ఏం చేయకపోయిన నిందలు అవమానం మాటలు వచ్చినాయా, వాటిని పక్కన పెట్టి వాటిని నా దేవుడు చూసుకుంటాడు. వాటిని నా దేవుడు చూసుకుంటాడు. ఆకలి బాధ వచ్చిందా, నా దేవుడు చూసుకుంటాడు. అనారోగ్య బాధ వచ్చిందా, నా దేవుడు చూసుకుంటాడు. వాటిని పక్కన పెట్టేసి అవి నా దగ్గరికి రాలేదు. నేను ఎక్కడ ఉంటాను ఇప్పుడు? యేసుతో నేను, నాతో యేసు. ఇది మాత్రం చెదరకూడదు. హల్లెలూయా. ఇది మాత్రము చెదరకూడదు. లోకపు బ్రతుకు, లోక ప్రయాణం నాకొద్దు. పాప బ్రతుకు, పాప ప్రయాణాలు నాకొద్దు. యేసుతో నేను, నాతో యేసు. హల్లెలూయా. యేసుతో నేను, నాతో, నా పైన యేసు, నా చుట్టూతో యేసు, నా ముందు యేసు, నా వెనక యేసు, నా పక్కన యేసు. యేసుతో నా జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యుద్ధమైనటువంటి భక్తి కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తుతో నువ్వు కొనసాగిస్తే నా ప్రియులారా, సముద్రాలైన ఎదుటి పాయలవుతాయి, ఎరుకో గోడలైనా. ఒక మాట గుర్తొచ్చింది. నేను పడుకొని పాటలు వింటా ఉంటాను. పిల్లరా, పాటలు వింటున్నప్పుడు నాలో గొప్పమైనటువంటి ఆ విశ్వాసము చోటు చేస్తుంది. ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. రైట్, ప్రభుత్వ ప్రియమని దీనికి పెట్టారా? అదేం ఆలోచన అంటే మీరు గమనించండి. ఎరుకో గోడలు అక్కడ ఉన్నాయి, బలమైన గోడలు. కానీ యేసయ్య ఏమన్నాడు? గోడలో ఉందన్నాడు. యేసయ్య ఏమన్నాడండి? గోడలు పడిపోయినాయా? మనం గోడ ఎప్పుడు ఊస్తుంది తెలుసా? గోడ పడినా కూర్తాం. అవునా? అంటే దాని అర్థం ఏంటి? కార్యం జరిగినాక స్తుతి అయ్యా, స్తోత్రం అయ్యా అంటాం మనం. దేవుడు ఏం చేశాడు? కార్యం జరగకమునిపే స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం ఉంచు, అదే విజయానికి సూచన. హల్లెలూయా. నిన్న నాకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆలోచన. నీ విజయానికి సూచనగా బోరను ముందే ఓదాలి. హల్లెలూయా. అది విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో ముందే ఓదాలి. గిద్యోనుతో కూడా అన్నాడు. గిద్యోను కొండల పగలు కొట్టు బోరవుదు అన్నాడు. నీ శత్రువులేమి ఓడిపోవాలా? అసలు ఈ గిద్యోను యుద్ధమే చేయలే. ఇదిగో బోర్లు వదలండి, కొండల పగలు కొట్టి బోర్లు వదలండి అన్నాడు. అంతే. ఎప్పుడైతే బోర్లు మోగుతుందో శత్రువులు పారిపోవడం ప్రారంభించారు, ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. ఏమండి? యుద్ధము చేయకుండానే శత్రువులు పారిపోయేలాగా, చనిపోయేలాగా దేవుడు చేసేది. ప్రియమైన దేవుడు అది ఎక్కుతారా పాట? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. దేవుడు వారికి అది నేర్పించాడు. ఏమండి? శత్రువు ఇంకా నాశించకుండానే బోరవుదన్నాడు గిద్యోను. గోడని ఇంకా కోలకు మునిపే యెహోషువతో బోరలదమన్నాడు దేవుడు. వారు ఎప్పుడైతే ఆ బోర ఊదారో నా ప్రియ దేవుని బిడ్డలారా, అవి కూలిపోయి. హల్లెలూయా. అంతా నాకు అప్పుడు వేరొక వచ్చిందో తెలుసండి. అంటే సమస్య నీ దగ్గర నుండి పోక మునిపే ఆ సమస్యతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. శత్రువుని దగ్గర నుండి పోక మునిపే ఆ శత్రువుతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఏమని మాట్లాడాలో తెలుసా? సమస్య నువ్వు ఎంత గొప్పదాను అయినా సరే, నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాకు పరిష్కారం చూపేవాడు, నా క్షేమాన్ని ఇచ్చేవాడు. కాబట్టి నువ్వు నా కిందే, నువ్వు అడ్డు తప్పుకో, నేను ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ముందుగానే మాట్లాడాలి, నువ్వు ముందుగానే విశ్వాసం ఉంచాలి, నువ్వు ముందుగానే దేవునితో ప్రయాణం చేయాలి. నువ్వు అలాగ చూడగలిగినప్పుడు, నువ్వు అలాగ చేయగలిగినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉండి ఆ అద్భుతాన్ని ఆయన చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తులో నుండి నీ విశ్వాసాన్ని చెరిపే అధికారం ఎవ్వడికి దేవుడు ఇవ్వడం. అంతే. హల్లెలూయా. అది ఎక్కడ దాకా లేవనే, పాతాళం దాకా లేవనే, అక్కడి నుంచి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ గొప్ప విశ్వాసమును నీవు కలిగి ఉండాలి, ఆ గొప్ప నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి, ఆ గొప్ప బలాన్ని నువ్వు
కలిగి ఉండాలి. అది నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవునితో నడిచే జీవితాన్ని కాపాడుకోవాలి. ఇది ఒక్కటి మనం చేయగలిగినప్పుడు పిల్లగా మన జీవితంలో సమస్తం కూడా ఏమవుతాయండి? సాధ్యమవుతాయి. హల్లెలూయా. మన మెరకలన్నీ, ఎత్తులన్నీ సరళం చేయబడతాయి. అంతే. మన పల్లాలన్నీ పోడ్చబడతాయి. మన మార్గాలన్నీ కూడా సరళమవుతాయి. ఎత్తులన్నీ చదునవుతాయి. అంతే. ఎందుకంటే మన ముందు ఎవరున్నారు? మనతో ఎవరున్నారు? దావీదు గొలియాతును చూసి భయపడలా, పరిగెత్తాడు ముందుకి. ఒకటే చెప్తున్నాడు, రే యేసు యెహోవా నామమునని యుద్ధం, యెహోవా నామమున నిన్ను చంపేసి నిన్ను ఏం చేస్తారో చూడు అన్నాడు. ఎవరో బాలుడైన దావీదు. ఎవరితో అన్నాడు? యుద్ధశూరుడైన గొలియాతుతో. హల్లెలూయా. గమనించండి, సమస్య ఎదురుగా నిలబడితే గొలియాతుతో దావీదు పలికిన మాటలు ఎవరైనా వినేవాళ్ళకి నవ్వు వస్తుంది. మళ్ళా అంటాడు, అరే వీడు ఎంతరా, వాడు ఎంతరా, వాడి ముందు నేను ప్రగల్భాలు పలుకుతున్నాడు ఏంట్రా అని అంటారు. మనం అవునా కదా? ఏమండి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఆలోచన చేయాల్సిందేంటి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఆలోచన చేయాల్సిందేంటి? అక్కడ దావీదు ఏమని పలికాడంటే యెహోవా నామమును పలికాడు. యుద్ధం నేను కాదు, యుద్ధం చేసేది యెహోవాయే, యుద్ధం యెహోవాదే అని పలికాడు. యెహోవాతో యుద్ధం చేయగలిగిన వాడెవరు? గెలవగలిగిన వాడెవరు? గొలియాతు ఏ పాటి వాడు? నువ్వు కూడా అలాగే చెప్పాలి. హల్లెలూయా. నువ్వు కూడా అలాగే చెప్పాలి. ఆ విశ్వాసంతో నువ్వు నడిస్తే నీకు తోడుగా ఉండి నీ శత్రువుతో యుద్ధం చేసేవాడు, నీతో ఉండి నీ శత్రువుతో యుద్ధం చేసేవాడు, నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి ధైర్యపరిచేవాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువు ఏ పరిస్థితి అయినా కావచ్చు. అది రోగమా, అప్పుల, మనుషుల, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల, దానితో యుద్ధం చేసేవాడు దేవుడే. హల్లెలూయా. గొప్ప కార్యాలు, మేలు జరిగించి నీ గొప్ప రక్షణ ఇచ్చి నీ కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న నా ప్రియమైన దేవుడు మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు ఆలోచన చేసి ఏమండి మీ విశ్వాసాన్ని ఒకసారి సరి చేసుకోండి. నేను దేవుల్లో ఎంత విశ్వాసం వచ్చేనా, నేను దేవుల్లో ఎంత, దేవునికి నా జీవితం ఎంత అవకాశాన్ని చోటునిచ్చేనా, నేను క్రీస్తుతో ఉన్నానా, క్రీస్తు నాతో ఉన్నాడా, క్రీస్తుతో కూడా నడిచే జీవితాన్ని కలిగి ఉన్నానా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకుని ఈ రోజు నుంచి క్రీస్తుతో మీరు నడిచేవారైతే, క్రీస్తులో మీరు నడిచేవారైతే, క్రీస్తుని కాపాడుకునేవారైతే ఉన్నారా, మీ ముందు సమస్తము కూడా సరి అవుతాయి. మీరు కోరుకుంటున్న ఆదరణ మీరు చూస్తారు. హల్లెలూయా. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా జీవితానికి బాగా ఆయన నాకు ఈ మేలు చేస్తాడనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ఎంత అందంగా దేవుడు చేస్తాడో చూడు. నీ పరిస్థితులన్నీ ఎంత నెమ్మదిగా, సమాధానకరంగా మారుస్తాడో చూడు. నీ మీదకి వచ్చిన అలలన్నీ అలా అణిచేస్తాడో చూడు. నిందలన్నీ కొట్టివేసి నీకు ఎంత కృపరించి నిన్ను ఎంత బలపరుస్తాడో చూడు. పిల్లరా, దేవుని ఆధారం చేసుకుని ముందుకు సాగు. దేవుడు గొప్పగా కృపరించి కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేస్తుంది. తలలో వంచండి, ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా.